నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఛానల్ కు బడ్జెట్ లో నిధులు కేటాయింపును హర్షిస్తూ సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి ప్రతిపాడులో పాలాభిషేకం నిర్వహించారు. పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. 5 దశాబ్దాలుగా ప్రతిపాడు నియోజకవర్గ రైతుల కళ త్వరలోనే సాకారం కాబోతుందని తెలిపారు. గత 5 ఏళ్లలో గుంటూరు ఛానల్ పనులు చేపట్టి ఉంటే తక్కువ ఖర్చుతో పూర్తయి ఉండేదన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విధంగా దానం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున ప్రతిపాడు, చిలకలూరిపేట, పర్చూరు, బాపట్ల, మంగళగిరి 5 నియోజకవర్గాల ప్రజల సాగునీరు, త్రాగునీరు తీర్చేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి చిరకాల కోరికను తీర్చిన వారికి పాలాభిషేకం కాదు, ఏమి చేసినా కూడా తక్కువే మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ చెరుకూరు మండలంలో పదపాడు, గోపాడు, గారపాడు, విశాఖపట్నం నూనె కూడా మెటల్ మార్చారు. నాగాన్ని సాగు నిండుగారు. ఆ పరిస్థితి చూసి చాలా బాబు గారు వచ్చిన తర్వాత పట్టిసీమ చేసాం. ఆ పట్టిసీమ లెవెల్ గురించి అవుతాం. దాని నుంచి మళ్ళీ నీరు వస్తాం కొంచెం ఆలోచన జరిగింది. అయితే నీరు వచ్చే 5 సంవత్సరాలు ఆ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో బాగా మెయింటైన్. అందువల్ల అసలు అది కూడా అనుభవం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎప్పటి నుంచో ఉండదు. ఈ గుంటూరు ఛానల్ కి నేను నిధులు ఇస్తా, 1 ఇయర్ లోపల మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆయన మాట కోసమే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ పొడిగింపు మరియు మోడల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అత్తయ్య గారు చెప్పినట్టుగా గత కాలం నుంచి కోరుతున్నప్పటికీ అక్కడ లెవెల్ మెయింటైన్ చేయకపోతే నీళ్లు పైకి రావు. కాబట్టి పట్టుసీమ ఇప్పుడు వచ్చింది కాబట్టి పట్టుసీమ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాలో కలపడం వల్ల లెవెల్ మెయింటైన్ అయింది. ఇప్పుడు దాన్ని 600 క్యూసెక్స్ నుంచి 750 చేస్తే కానీ చివరి భూముల వరకు నీళ్లు రావు. కాబట్టి దాన్ని 750 చేయాలంటే ఆ కాలువ మరమ్మతులు జరగాలి. ఆ మరమ్మతులతో పాటు పరుచూరు వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులను అధికారులు కల్పించారు. వెబ్కాస్టింగ్ ద్వారా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు చేపట్టారు. మార్చి 17 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మున్సిపల్ కార్మికుల్ని ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేయటాన్ని ఏఐటీయూసీ నేత మాల్యాద్రి తప్పుపట్టారు. ఒక డివిజన్లో ఉన్న వాళ్లను మరో డివిజన్లోకి మార్చడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఒక యూనియన్ నాయకుడికి కొమ్ము కాస్తూ అధికారులు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా తాము మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నామని, కొంతమంది అధికారులు లంచాలు ఇవ్వలేదని పనుల కేటాయింపుల్లో వ్యత్యాసం చూపుతున్నారని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నకు నిన్న ఏఐటీకి సంబంధించిన అందరూ కూడా మార్చే ప్రయోగం చేయడం జరిగింది. దాన్ని మరి సీఎంఏ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వారు మార్చకుండా ఏదైతే సుదూర ప్రాంతాలకి పంపుతూ ఉన్నారు. ఏఐటీసీగా మేము కోరుతూ ఉంది, వాళ్ళ ఆధార్లు ఏదైతే అడ్రస్ ఉందో వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఏదైతే మీరు మార్చుకున్న వార్డుల్లో దగ్గర ప్రాంతాలకు పంపాలని కోరుతా ఉన్నాం. అది కూడా ఉదయం 5 మత్తలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆటోలు కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల మరి సుదూర ప్రాంతాలకు వెళ్ళటం వల్ల వాళ్ళు అందుకోలేక మత్తర్లు ఉండవు. అందుకని వాళ్ళు ఏదైతే మరి ఆధార్ అడ్రస్ నివాసాలు ఉంటున్నారో
ఆ దగ్గర ప్రాంతాల్లో మార్చాలని కోరుతా ఉన్నాం. మాంటిసోరీ స్కూల్లో క్రియేటివ్ ఎక్స్పో జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పి గోపీకృష్ణ పాల్గొన్నారు. శ్యామలానగర్లోని మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన క్రియేటివ్ ఎక్స్పోలో చైర్మన్ కెవి సెబాస్టియన్ గోపీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంచి వారిలో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. విద్యార్థులు ఎంతో కష్టపడి అద్భుతమైన నమూనాలను విశదీకరిస్తూ ప్రదర్శించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులను టీచర్లను చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. My friends, today here to explain about the mountain water fountain by recycling its process, and this project has been done by me and we are students, sir. Number 1 Arduino, water level sensor, breadboard, LEDs, some wires. The conveyor belt and truck picks up the flowers and the waste and put them in the compartment at the back. ప్రతి దేశం కూడా ఇవాళ యూత్ కావాలి, చిన్నపిల్లల నుండి రావాలి, వీళ్ళల్లో సృజనాత్మకత రావాలి అనేటువంటిది ప్రతి దేశం ట్రై చేస్తున్నది. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, పిల్లల్ని బాగా తయారు చేయండి, పిల్లలే మన దేశం యొక్క భవిష్యత్తు అని చెప్పేసి అలాగే చెప్తూ ఉన్నారు. దయచేసి పిల్లలని మీ ఆస్తి, మన ఆస్తి, దేశ ఆస్తిగా గమనించి ఆ విధంగా మనం అందరం కలిపి పిల్లల్ని పెంచుదాం, సొసైటీని బాగు చేద్దాం. నేను గమనించిన విషయం అంటే కొందరు విద్యార్థులు చదువుకొని మార్కులు సాధించడానికి చాలా విముఖత చెప్తుంటారు. వాళ్ళు మార్క్స్ రావు, చదువురు, పేపర్లు ఏమి రాయరు. అటువంటి కొందరు విద్యార్థులు ఈరోజు ఇక్కడ చేసిన పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు మాట్లాడే విధానం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం చిన్న ఒక ప్రాజెక్ట్ తయారు చేసి తల్లిదండ్రుల ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగానే ఒక తండ్రి వచ్చి ఆ బిడ్డనే అద్దుకొని ముద్దు పెడుతుంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ. బికాస్ ఇప్పుడు దాకా ఆ తండ్రి ఆ కొడుకునే ప్రేమించలేదు, నచ్చలేదు, మా అబ్బాయి కష్టపడలేదు, చదవట్లేదు, మీకు చదవ ఎక్కడ సార్ రోజు తెచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు ఆ తండ్రి చూసేటప్పుడు నాకు అర్థమైంది, కేవలం బుక్స్ నాలెడ్జ్ పేపర్ మీద మనం ప్రశ్న చేయడం కాదు, మన నాలెడ్జ్ని ఎక్సెప్ట్ చేయడానికి వేరియస్ మీన్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. అప్పుడు ఒకటి క్రియేట్ చేసుకో. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత 14 నెలలుగా ఏఐటీయూసీ చేపట్టిన ఆందోళనల కారణంగానే కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా జీవో విడుదల చేసిందని ఏఐటీయూసీ నేతలు చిన్న ఆంజనేయులు, అంజిబాబు, సురేష్ తెలిపారు. సంగడిగుంటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పెంచిన కూలీ రేట్లకు సంబంధించి ఏరియర్లతో సహా ప్రభుత్వం హమాలీలకు చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు. జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఇది పోయిన సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు పెరగవలసినటువంటి కూల్ రేట్లు మధ్యలో కూల్ రేట్లు పెరిగినప్పటికీ అమలు చేయడంలో మాత్రం ఈ ప్రభుత్వం తాత్సారం చేసింది. నిన్ననే ఈ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ముఠా కార్మికులకి ఈ రకమైన పెంపుదల జరిపినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయినప్పటికీ మాలో ఒక అసంతృప్తి ఉంది. సంవత్సరం 2 మాసాల తర్వాత పెంచినటువంటి ఈ కూలీని ఈ సందర్భంగా మాకు ఎరియర్స్తో సహా ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే మేము అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఇప్పటికైతే ఇది సంవత్సరం 2 మాసాల తర్వాత పెంచినట్టు అప్పటికైనా పెంచారు కాబట్టి దానికి సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తాం. ఈ జీవో కార్మికులకు సంబంధించి కూలీ రేట్ల పెంపుదలకి ఎరియర్స్తో సహా ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాము. అయితే వివిధ రూపాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన, అలాగే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ధర్నా, అలాగే మెరుపు సమ్మె ఇతర కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఐటీయూసీ డిమాండ్లకి తలొగ్గి ఈ జీవోని నిన్న బడ్జెట్ సందర్భంగా విడుదల చేయటం జరిగింది. ఈ విడుదల చేసిన నేపథ్యంలో
పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి, అలాగే ఎండి గారికి, కమిషనర్ గారికి ఏఐటీయూసీ నుంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పాత గుంటూరులోని కేవీఆర్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. స్టూడెంట్స్ తమ సృజనాత్మకతతో పలు ఎగ్జిబిట్స్ ను రూపొందించి ప్రదర్శించారు. స్కూల్ చైర్మన్ శ్రీనివాసరావు, డైరెక్టర్ మాధవిలత పాల్గొని విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించి వారిని అభినందించారు. సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు తోడ్పడతాయని చైర్మన్, డైరెక్టర్ తెలిపారు. సందర్భంగా మన కేవీఆర్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం జరిగింది. పిల్లలు కూడా చాలా సృజనాత్మకంగా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించారు. వాళ్ళు చేసిన ప్రతి ఈవెంటు వాళ్ళ ఓన్ వేస్ట్ మెటీరియల్తో చేసి చాలా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించటం జరిగింది. పేరెంట్స్ కూడా చాలా ఆనందం తెలియపరిచారు. దీనికి మేము మా యొక్క సైన్స్ టీచర్ గారికి, మా స్టాఫ్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దినందుకు హై స్కూల్ స్టాఫ్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలబ్రేటింగ్ అవర్ సైన్స్ డే వెరీ గ్రేట్లీ అండ్ గ్రాండ్లీ ఇన్ అవర్ కేవీఆర్ హై స్కూల్ and our chairman sir Srinivas Rao and our director ma'am Madhavi Lata ma'am and our cooperative teachers, everyone is celebrating this day very greatly. Our students are very good in this science expo. They are creating very good wonders in our school. I really appreciate to all the students, teachers and especially to my management. Thank you so much. గత 5 రోజులుగా బయాలజీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఆర్గానిక్ సౌజన్యంతో ఔషధ మొక్కలు ఉత్పత్తుల ప్రదర్శన జేకేసీ కళాశాలలో నిర్వహించారు. జేకేసీ కళాశాలలోని జాగలమూడి లక్ష్మయ్య చౌదరి ఆడిటోరియంలో విద్యార్థులు సుమారు 120 ఔషధ మొక్కలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేకేసీ కాలేజ్ హెడ్ నాగసుశీల మాట్లాడుతూ, నేటి జీవన విధానంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. గత 5 రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఔషధ మొక్కలు ఉత్పత్తుల ప్రదర్శనలో వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు వచ్చి పాల్గొన్నారని తెలిపారు. ఈ ఔషధ మొక్కల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తమ ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రసాద్, ప్రిన్సిపల్ గోపీచంద్, డాక్టర్ గురవయ్య, డాక్టర్ డానియల్, చెలికని సీతారామయ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ 5 రోజుల్లో ఔషధ మొక్కలు, అలానే వాటి ప్రోడక్ట్స్, వాటి వలన కలిగే ఉపయోగాలు, ఇంకా ఔషధాలే కాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలు విలువలు ఉన్నటువంటి మొక్కలను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించేటటువంటి అసాధారణమైన మొక్కలు. ఎందుకనంటే నిత్య జీవితంలో మనకి వచ్చేటటువంటి జబ్బుల్ని, మనకి కావాల్సినటువంటి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలని కేవలం మందుల జోలికి లేకుంటే పౌడర్స్, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఫామ్లో కాకుండా న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ ద్వారా, ఆకుల ద్వారా, రూట్స్ ద్వారా, వాటికి ఉన్న స్టెమ్స్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఈ మొత్తం ప్రదర్శనని మా జేకేసీ కళాశాల బయాలజీ డిపార్ట్మెంటు, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ మరియు ఐక్యూఎస్సీ వింగ్స్ కలిసి నిర్వహించారు. ఇంకా 120 మొక్కల వరకు వివిధ జాతులకు చెందినటువంటి మొక్కలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. వరల్డ్ సైన్స్ డే సందర్భంగా నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్తంభాల గరువులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన సైన్స్ ఎక్స్పోలో ముఖ్య అతిథి డాక్టర్ మద్దాలి ప్రత్యూష హాజ్రే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సైన్స్ ఎక్స్పో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికత, పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన పలు ప్రాజెక్టులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, ఏజీఎం జానకిరామ్ రెడ్డి, హైకోర్టు కోఆర్డినేటర్ సీతారామయ్య, అపర్ణ, సమీన్, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చేశారు. ఎంత మంచి ప్రాజెక్ట్స్ అంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత చిన్న పిల్లల ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేసుకొచ్చింది అని. కేవలం ప్రాజెక్ట్ చేయటమే కాదు, దాని గురించి ఏ ప్రశ్న అడిగినా కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తున్నారు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్, ఎక్స్పోస్ అనేవి జరుగుతూ ఉంటే పిల్లలకి కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్. సో
సో ఇది మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లో చాలా ప్రాజెక్ట్స్ మన ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసే విధంగా, మన వాటర్ని కానీ మన ల్యాండ్ని కానీ పొల్యూషన్ ఫ్రీగా ఉండేలాగా చేసే విధంగా చేశారు. ఈ వర్కింగ్ మోడల్స్ అన్నింటిలో కూడా మనకి జరుగుతున్నటువంటి కాలుష్య నివారణ కావచ్చు, అలానే మన బాడీలో జరిగేటువంటి ఫంక్షనింగ్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఈ పోటీ ప్రపంచంలో అన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేది ఈ సైన్స్ ప్రాజెక్ట్ ద్వారా పిల్లలు సొంతగా నాలెడ్జ్ని గెయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగాను లేదో దేశానికి ఉపయోగపడేటువంటి మంచి పౌరులుగా తయారవడానికి ఈ ప్రాజెక్టులు అనేవి బాగా ఉపయోగపడతాయని భావించి మా నారాయణ యాజమాన్యం ఇలాంటి కండక్ట్ చేయడానికి ఎప్పుడు సహకరిస్తూనే ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. దీనికి మా డీజీఎం శ్రీనివాసరెడ్డి గారు, డీజీఎం జానకిరెడ్డి గారు, అలానే మా కోఆర్డినేటర్స్, మా స్కూల్ టీచర్లు, సైన్స్ మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ బాగా కష్టపడి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీణుల విందుగా మహాశివునికి వీణ నాదార్చన నిర్వహించారు. భారతీయ సంగీత నిలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు భారతీదేవి శిక్ష బృందంతో వీణ కచేరీ నిర్వహించారు. కచేరీలో మృదంగంపై జగన్మోహిని, శిష్యులు కె మృడాలిని, నాగలక్ష్మి, భవానీ, వర్ధిని తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి నంబూరు వెంకట నారాయణమూర్తి కళాకారులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.